ఏముండదు. బరి తెగించి ఒక ఆయన మొగుడు వచ్చి నన్ను ఇలా బట్టలు చింపి కొడితే ఇంకెవరండి? ఒక రక్షణ ఏంటండి? చెప్తున్నా ఒక రిపోర్టర్గా చెప్తే షణ్ముఖ నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నేను దెబ్బలు కాశాను సార్. దీనికి కారణం ఏంటి సార్? చెప్తాను. కారణం కూడాను వాస్తవం ఏంటంటే నేను హానరీ డాక్టరేట్ అండి. ఒక గౌరవ డాక్టరేట్కి ఎవరు అవమానించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవమానించకూడదు. నేను ఆసుపత్రిలో మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో కమలాని ఏఎన్ఎం హస్బెండ్ శ్రీనివాసరావు, అతను కరిమి శ్రీనివాసరావు, అతను వచ్చి నా బట్టలు చింపి ముక్కు పగిలేటట్టు కొట్టి దుర్భాషలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హానరీ డాక్టరేట్ని టచ్ చేయడానికి లేదు. నేను ఒక హెల్త్ ఆఫీసర్ని నా సీట్లో ఉంటుండగా ఆసుపత్రికి రాకూడదు. అతను అవుటర్గా అతను ఆసుపత్రికి వచ్చి నన్ను కొట్టి నా బట్టలు చింపి కొట్టినందుకు నేను చాలా తీవ్రమైన మానసిక ఆవేదనకు గురవుతున్నాను. బయట ఉన్నారు, మీరు వాళ్ళకి ఎవరికైనా అడగండి ఇక్కడ ఏం జరిగిందని. చూడండి, ఇలా అడగండి, ఇలా తీసుకోండి. ఆ ఇష్యూకి నాకు ఎటువంటి సంబంధం. అమ్మా మీరుండే మరి మీరు ఎవరో మాట్లాడండి. కూర్చోండి, కూర్చోండి. ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఎస్టిమేట్ చెప్తావు, మాట్లాడు. దీని మీద పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏం జరిగింది, మీ హాస్పిటల్ లోపలికి వచ్చి ఈ కార్యక్రమం ఈ మీటింగ్ టైంలోన అక్కడ ఎంతమంది వచ్చారు, అసలు కారణం ఏంటి దీనికి రావడానికి? అక్కడ పద. అని మీరు అందరూ రండి, అందరూ పిల్లండి, అందరూ పిల్లండి. ఇక్కడ నుంచే వెనక్కి వెళ్ళండి, మీరు అందరూ వెనక్కి మీరు రండి, రండి, మాట్లాడండి, మాట్లాడండి. జరిగిన ఈరోజు కార్యక్రమం ఏం జరిగింది? ఈరోజు ఆషాఢ మీటింగ్ అయ్యింది. ఆషాఢ మీటింగ్ లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు మేము తనకు అడుగుతున్నాం. మా కోసం ఏదో వ్యతిరేకంగా మాట్లాడింది ఆవిడ. మాట్లాడేటప్పుడు మేము ఏదో చిన్న గిఫ్ట్ అతనికి రాష్ట్రంలో అతను పెద్ద పొజిషన్ లో ఉన్నారని మేము చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికోసం అతను అడుక్కుంటే గిన్నెచ్చారనేసి అందరి దగ్గర అనడం జరిగింది. ఇక్కడ ఈవిడ ప్రూఫ్స్ అందరు కూడా అడిగారు. అడిగేటప్పుడు నేను అడిగాను, ఏదైనా మా అభిప్రాయంగా మా గౌరవంగా మేము ఇచ్చుకుంటాము అనేసి అన్ని మొక్కకి అదే మాట నేను అన్నాను. ఆ మాటకి నువ్వెవరు అడిగిన దాను అనేసి అని అన్నారు. మీరెవరక్క మా విషయాలు మీరు జోక్యం చేసుకోవడానికి అయితే లేదు. మనము ఏదో ఒకటి చూసుకోవాలి, కానీ అతనికి మీరు అనవలసిన అవసరం అయితే లేదు. మా ఇష్ట ప్రకారంగా మేము ఇచ్చామనేసి నేను అంటే ఆయన 5 తీసుకొని వచ్చి అతను పాపం డ్యూటీలో అతను చైర్ మీద అతను ఉన్నారు. 50 మంది ఒక దగ్గర కూర్చుంటే అతనికి ఆలకాలు ఏమున్నాయో తర్వాత విషయాలు అవి. కానీ అతనికి వెళ్ళి మా విషయం మా తగు తనకి నాకు తగు అవుతుంటే వెళ్ళి అతను కొట్టారు. 5 వచ్చేసి వాళ్ళ ఆయన 5 వచ్చి మొత్తం లాగేసి పీకేసి చండాలంగా బ్లడ్ వచ్చే వరకు ఇవ్వండి. ఎంత బ్లడ్ వచ్చిందో ఈవిడ ఆశా వర్కర్ ప్రూఫ్స్ మొత్తం బ్లడ్ అంత గట్టిగా పట్టవలసిన అవసరం ఏంటొచ్చింది. మేమైతే దీనికైతే మాత్రం ఊరుకోము, పిహెచ్సిలో ధర్నా చేస్తాము. అతనికి న్యాయం జరిగే వరకు కూడా ఈ రోజు మేము మొదలు ఆవిడతో మేము మాట్లాడుతున్నాము. సార్ దగ్గరికి వెళ్ళవలసిన పని ఏంటి వచ్చింది చెప్పండి. నాకు కూడా చెప్పు తీసి కొడతాను, పోసిపోయినట్టు కొడతానని ఒక ఆశా వర్కర్. ఈ రోజు 20 సంవత్సరాల నుంచి మాకు వాల్యూ లేదు పిహెచ్సిలో. ఆశా వర్కర్ కంటే గౌరవం లేదు పిహెచ్సిలో. ఆయన అక్కడ ఎంప్లాయ్ అయితే కాదు, అతనైతే ఎంప్లాయ్ కాదు. అక్కడ బందీగా తెచ్చింది, 5 తెచ్చి కొట్టించండి. అతను ఎంప్లాయ్ కాదు. తను నేను మాట్లాడుతాను వచ్చి కొట్టారు. వాళ్ళు అక్కడికి వచ్చి కొట్టడానికి బలమైన కారణం ఏంటి? బలమైన కారణమా దాన్ని ఎవరు అక్కడ రావడానికి రప్పించడానికి? నేను ఆవిడంటే ఎవరు అక్కడ పనిచేస్తుంది. అతను న్యాయం జరిగే వరకు మేము పోరాడము. ఆవిడ ఏనమ్మ గారు కమలక్ గారి ఈవో గారు అడిగారా? అడగలేదు. మేము అడుక్కుంటాం. అలాంటప్పుడు ఆయన ప్రత్యేకించి వచ్చి రూమ్కి వెళ్ళిపోయి కట్టవలసిన పని వచ్చింది. అడుగుతారని ముందు రోజు తెలిసి అడుక్కుంటే మీకు మాత్రం ఇస్తామండి.
ఏదవని కానీ మగవాళ్ళు వచ్చి పట్టవలసిన అవసరం ఏటొచ్చింది ఒక మగవాడు అది ఒక ఎంప్లాయ్కి నేను ఉన్నంతసేపు నాతో పాటు తోడుగా ఉంటా సార్. మీ ప్రిన్సెస్ లోకి నువ్వు రాలేదు కదా సార్. నా బాధ చెప్పుకోవద్దా? అల్లారు పంపించిందా? పద పని కూడా పిల్లలు సార్ నేను ఉన్నంతసేపు నాతో పాటు తోడుగా ఉంటా సార్. మీ ప్రిన్సెస్ లోకి నువ్వు రాలేదు కదా సార్. నా బాధ చెప్పుకోవద్దా? అల్లారు పంపించిందా? పని కూడా పిల్లలు సార్ నేను బయట అక్కడికి వెళ్ళిపోండి వచ్చి ఎప్పుడు లోపలికి వెళ్ళారు కూడా కూర్చోండి కూర్చోండి ఉన్నారు